హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే అండర్ 90,000లో ఒక బెస్ట్ బైక్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది హీరో స్ప్లెండర్. కానీ దానికి అప్డేటెడ్ వర్షన్ అదే ప్రైస్కి ఇంజిన్ అనేది మార్చి తెచ్చిన బైక్ ఉందంటే హీరో సూపర్ స్ప్లెండర్. ఇది దానికి అప్డేటెడ్ వర్షన్తో పాటు ఇంజిన్ కూడా అప్డేటెడ్ అనేది ఉంది. ఈరోజు మనం ఈ బైక్ యొక్క డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆ ప్రైస్కి ఈ బైక్ అనేది వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అనేది అప్డేట్ వస్తుంది. మన ఛానల్లో వచ్చినట్టు వీడియోస్ ఎక్కడ రావు కదా, చాలా క్లారిటీగా డీటెయిల్గా వస్తాయి కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ బైక్ అయినా మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించి కాబట్టి ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 124.7cc ఇంజన్తో వస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 10.8 PS పవర్ అండ్ 10.6 న్యూటన్ మీటర్ టార్క్. ఇది 5 గేర్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఈ బండి యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే పర్ లీటర్కు 69 కిలోమీటర్ల మైలేజ్ అనేది ఇస్తుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్లు పర్ హవర్. నెక్స్ట్ ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 2042 mm లెంగ్త్, 752 mm విడ్త్, 1092 mm హైట్. దీని యొక్క సీట్ హైట్ చూసుకున్నట్లయితే 793 mm అనేది ఉంది. దీనివల్ల షార్ట్ రైడర్స్ కూడా దీన్ని ఈజీగా మరియు కంఫర్ట్గా నడపవచ్చు. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 180 mm అనేది ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోద్ది. ఇందులో 20 mm అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా ఎక్కడ తగలదు. దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే 123 kgs ఉంది. అంటే లైట్ వెయిట్ అని చెప్పవచ్చు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్లు ఉంది. ఇక నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది డిజిటల్ అండ్ అనలాగ్ కన్సోల్తో వస్తుంది. కాల్స్, ఎస్ఎంఎస్ఎస్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఫోన్స్ లాంటివి ఏమైనా ఉంటే మీరు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్, శారీగాట్, i3s టెక్నాలజీ. i3s టెక్నాలజీ అంటే ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు బండి అనేది 30 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉంచినట్లయితే బండి అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు బండిని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ బటన్ ప్రెస్ చేస్తే బండి అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీ ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ కన్సోల్లో మనం వెహికల్ టాప్ స్పీడ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఇండికేటర్, బైక్ సంబంధించి మరెన్నో ఫీచర్స్ అనేవి చూడవచ్చు. సీట్ అనేది సింగిల్ టైప్ సీట్గా వస్తుంది. సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ సైడ్ 5-వే అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్బర్స్తో వస్తుంది. లైట్స్ చూసుకున్నట్లయితే హెడ్ లైట్, టెయిల్ లైట్, డిఆర్ఎల్ మొత్తం ఎల్ఈడితో వస్తున్నాయి. సిగ్నల్ లైట్స్ ఒక్కటి బల్బ్తో వస్తున్నాయి. ఇక ఈ వెహికల్ యొక్క టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 90/90 సెక్షన్ టైర్తో వస్తుంది. ఇవి రెండు 18 ఇంచెస్ టైర్తో వస్తుంది. ఇది మొత్తం 2 వేరియంట్స్తో వస్తుంది. బేస్ వేరియంట్లో మీకు బోత్ సైడ్స్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఒకవేళ మీరు టాప్ ఎండ్ మోడల్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఇక ఈ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 82,000 ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 86,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ యొక్క సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వెహికల్ మీద చేసిన రివ్యూ అనేది మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్ని ఒకసారి విజిట్ చేయండి. ఆ ప్రైస్కి ఈ వెహికల్ అనేది వాల్యూ కాదా అని చెప్దాం అన్నా కదా. ఒకవేళ మీరు డైలీ యూస్ చేసి ఎక్కువ మైలేజ్ కోసం అలాగే ఫ్యామిలీ కోసం కావాలనుకుంటే మీరు స్ప్లెండర్కి వెళ్ళవచ్చు. ఒకవేళ నాకు టాప్ స్పీడ్ ఇంకా ఇంజిన్ అనేది బాగా ఉండాలి, కొద్దిగా పెరగాలి అనుకుంటే మీరు సూపర్ స్ప్లెండర్ అనేది చూస్ చేసుకోవచ్చు. మీరు మీకు ఇష్టమైన బైక్ అనేది చూస్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి అది స్ప్లెండర్ ప్లస్సా లేదా సూపర్ స్ప్లెండర్ ప్లస్సా అని. దానికంటే కొద్దిగా బడ్జెట్లో ఒక బైక్ కావాలనుకుంటే హీరోలోనే ఇంకో బైక్ అనేది ఉంది. అదే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో. ఈ బైక్ వీడియో కూడా మన ఛానల్లో రివ్యూ అనేది ఉంది. మీకు ఆ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే దాని లింక్ ఇస్తాను. మీరు ఒకసారి ఆ బైక్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో అనేది ఉంది. సో ఇవాల్టి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ నన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మిమ్మల్ని చాలాసార్లు అడిగి ఇబ్బంది పెట్టి ఉంటాను. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా?
ఏదో సరదా కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.